వి ఆర్ లక్కీ. చూద్దాం ఎంత లక్. వెళ్దామా ఇక? యా ఓకే లెట్స్ గో. చింటూ మెల్లగా మెల్లగా పాప. నువ్వు జాగ్రత్త ఇప్పుడు. రాలా నాకు ఇవ్వు అది ఫస్ట్. యా వెయిట్. యా గెట్ డౌన్. చలో. హౌస్ బోట్ ఎప్పుడైనా ఎక్కినావా ముందు పాప? లేదు చింటూ. నేను కూడా ఎక్కలే పాప. వీల్ ఎక్స్ప్లోర్ టుగెదర్. వస్తావా? ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది చూసుకో. అది కూడా ఇస్తావా? ఇది ఇస్తా, నువ్వు అది అతనికి ఒక్క నిమిషం, నేను చెప్పే వరకు క్రాస్ చేయకు. ఓకే ఓకేనా? యా యా సూపర్. దట్స్ ఓకే. ఓకే కూర్చో పాప. వాటర్ తాగుదాం. వాటర్? నింబు. ఓకే ఐ థాట్ ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. రివర్ వాటర్ అనుకుంటా. అది అట్లనే ఉంది చింటూ. అది చూడు ఒకసారి నువ్వే. దిస్ ఇస్ నింబు పానీ. వెల్కమ్ డ్రింక్. ఓకే మన లగేజ్ అంతా వచ్చినట్టే కదా పాప? అంతే చింటూ. ఏదో ఫోటో తీసుకో పాప. ఓకే చింటూ. సింపుల్ గైడ్ లైన్స్ టు సర్వ్ యూ బెటర్. సైన్ అంటే పెట్టేసి లంచ్, स्नैक्स, डिनर, ब्रेकफास्ट. हाँ ओके. बाद में पढ़ते पूरा. ऐसा कुछ नहीं है फिर भी. आप लोग को सुबह कितना बजे चेकआउट है? 9 बजे उधर पहुंचना है. ओके ना? ऊपर भी है, डाइनिंग हॉल भी है. उधर చెప్పు చింటూ. ఓకే ఓకే సో ఓన్లీ ద టేబుల్ ఫ్యాన్, నాట్ ఓకే सीलिंग fan. बाथरूम ओके पापा కొంచెం. ओके और एक वॉक करने के लिए कुछ चप्पल मिलता? नहीं. बस हमारा चप्पल यूज करते ना? आपका चप्पल है तो चप्पल. हाँ ठीक है. ఓయ్ పాప ఎక్కడున్నావు? వస్తున్నా చింటూ. పైకంట పోదాందా? పైకా? ఎక్కడి నుంచి? ఆయన ఏదో చూపిస్తున్నాడు. ఓకే ఓకే. ఇది డైనింగ్ అంట పాప. ఇది అప్పర్ డెక్ మనం వచ్చింది. సో డైनिंग एरिया. ये एसी भी काम करेगा? हां ये एसी शाम को चलेगा. शाम रात को सीट देखिए. ओ वाओ. ఇది 2 బెడ్రూమ్ హౌస్ బోట్ కదా యాక్చువల్లీ. కానీ ఇంకెవరు ఉండరు, మనమే అంతే. ఆ సన్న బోట్లలో ఎట్లా వెళ్తారు చింటూ? అసలు భయం కాదా వాళ్ళకి? ఏమో బ్యాలెన్స్ చేస్తారు పాప, ప్రొఫెషనల్స్. ఏ మూవ్ కొంచెం మూవ్ అయిన ఫీలింగ్ వచ్చింది కొంచెం. అంటే వాటర్ లో జస్ట్ మూవ్మెంట్ అంతే. అంత బానే ఉంది. మరి చూద్దాం ఓవరాల్ రేపు ఈ రోజు ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సూపర్ పాప. మన బోట్ కొంచెం నీట్ గా ఉంది. జస్ట్ ఒక 360 లొకేషన్ ఎక్కడ ఏంటి. ఇక్కడ చూసినా వాష్ బేసిన్ చూసిన చింటూ. నీట్ క్లీన్. ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, డస్ట్ బిన్ ఉంది. నాకు తెలిసి ఇది ఓపెన్ చేస్తారు కదా ఈ క్లాత్ బయట క్లాత్ మేబీ వెళ్ళేటప్పుడు. మేబీ ఇగో ఇక్కడ డోర్ కూడా ఉంది. వి కెన్ స్టాండ్ ఓవర్ దేర్. ఇట్లా పట్టుకోవచ్చు మెల్లగా. ఓకే చింటూ నువ్వు కూడా చూసుకో, ఇలా తగులుతుందేమో. ఈ ల్యాంప్స్ నైట్ టైం వేస్తారేమో. ఆగు పాప వస్తున్నా. రా చింటూ స్లో స్లో. ఓకే కిచెన్. చిన్న కిచెన్. మాస్టర్ మాస్టర్ ఎక్కడ ఉంది?
వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి యాక్టివిటీస్ ఉన్నాయి కదా. ఓకే ఓకే, అడుగుదామా వాళ్ళని ఒకసారి? ఏమని అడుగుదాం? చూడొచ్చా మేము కూడా అని. ఏం తింటున్నారేమో పాప వాళ్ళు, జస్ట్ వాళ్ళు ఏం తినట్లేదు, ఆడ బయట ఉడుకుతున్నారు కదా, కనిపిస్తుంది కదా, ఎందుకు అట్లా చేసుకోవచ్చు. ఓకే పాప, చూద్దాం దా. వచ్చేసి మెల్లగరా పాప. ఓకే చింటూ. ఎందుకంటే హీల్ ఉంది కదా, ఆడ గ్యాప్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడ కాలు పెట్టేస్తే ఇంకా ఆగట్లే కదా. ఏమన్నారు పాప వాళ్ళు? ఫ్లవర్ తో రంగోలీ వేసిందంట. ఓకే, ఎక్కడ ఉంది? ఓకే, ఆర్ఆర్ అంటే రాయల్ రివర్స్. For complete 10 days you will be celebrating Onam. Celebrate Onam. From when it started? Start from Date. Okay. 10 days before. Okay. August 20. This is 7th day or 8th day? Okay. Okay. Nice. మన బోట్ ఎక్కడ ఉంది చూపి పాప. ఇప్పుడు ఆయన పోతుంది కాదు, మన బోటే. ఓకే, ఇది మన బోట్. టాప్ కవర్ తీసేస్తారులే, అప్పుడు వీ కెన్ స్టాండ్ ఓవర్ దేర్. చెప్పు పాప. నేను ఇప్పుడు ఏం చెప్పాను, అయిపోయింది. సరే పాప, మనం సింక్ లోకి రావాలి అంతే, అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ సింక్ ఉంటాం. నువ్వు అనుకున్న సోల్ ఫస్ట్ చెప్పాలి. ఇదేమో కుండలు కట్టిందో చింటూ. చూద్దాం పాప ఏం కుండలో. అది కళ్ళు, ఇది కొబ్బరి చెట్టుకి కళ్ళు వస్తుందా? కొబ్బరి చెట్టుకు కూడా కళ్ళు వస్తుందా? కొబ్బరి కళ్ళు రాదా? రాదు రాదు. కేరళ కుట్టి. ఎందుకు చింటూ, పాపం పండగని సెలబ్రేట్ చేసుకొని ఇస్తాను ఉన్నా పాప, నేను ఇదేం ఆపట్లే. ఓనమ్ 10 days చేసుకుంటారంట. అవును చింటూ, ఇది 7th day అంట. 5th దాకా సెలబ్రేషన్. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చేసుకుంటుంది కదా, అంటే ఐ మీన్ వాళ్ళు. బోట్ లోపలికి వెళ్తున్నా పాప నేను. ఓకే చింటూ. ఈ ఫ్లవర్ నీకు ఇద్దాం అనుకున్నా, ఒక ఫ్లవర్ నీకు ఇద్దాం అనుకున్నా కదా. ఏ వద్దు చింటూ, జాగ్రత్త. ఎందుకు రిస్క్ ఏం లేదు, ఇక్కడ జస్ట్ కూర్చోవాలి, ఇట్లా ఉంగాలి. ఇదేం పాయిజనస్ కాదు కదా? ఐ డోంట్ నో. దొరికిందా? చెట్టే వచ్చిందిగా, ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకుందాం చింటూ. ఒక వాటర్ లో పోసి పెట్టాలేమో. దిస్ ఇస్ ఫర్ యూ బేబీ. థ్యాంక్ యూ చింటూ. చలో, సూపర్ క్యూట్ చింటూ. నో ప్రాబ్లం. ఎంజాయ్ చేసుకో అని వదిలేస్తుండు. కంఫర్ట్ ఎక్కడ చూసినా మనకి. అంతే చింటూ, ఫీల్ ఫ్రీ అంతే. అయితే ఇదేంటి రింగ్ ఉంది కదా, వేసుకొని మధ్యలో దుంకొచ్చు మనం. అవునా? నేను అంటున్నా, నాకు తెలియదు. అది పిలిచినట్ట ఏంటి? ఎవరికి తెలుసు. రానా చింటూ, నేను కూడా రా పాప. అమ్మా చింటూ, ఇక్కడ హోల్స్ లో పెట్టకు హీల్. అదేం తీసుకో. యా, డన్. సక్సెస్ఫుల్లీ. నేను కూడా నడుపుతా చింటూ. నడుపు పాప. ఎట్ సైడ్ వెళ్దాం, రైటా లెఫ్టా? పైకి గాల్లోకి తీసుకెళ్ళి చెప్పుని. మనము అది సండే రోజు వెళ్దాం, చింటూ. సాటర్డే రోజు వెళ్దాం ఫ్లైట్ లో. ఓకే ఓకే పాప. ఇప్పుడు వాటర్ లో. ఓకే, అయితే వెనక్కి వెళ్దాం పాప. రైట్ లెఫ్ట్ బోట్లు ఉన్నాయి. ఇగో నీ రైట్ కి ఒక బోటు, నీ లెఫ్ట్ కి ఒక బోటు. వెనక్కి గేరేమని ఉందా? ఆ ఫ్లవర్ ఇంకా పట్టుకునే ఉన్నావు కదా. అవును చింటూ, ఎప్పటికి అట్లే పట్టుకుని ఉంటావా? లేదు చింటూ, అది వెళ్ళిపోతుంది. నేను పట్టుకొని ఉందాం అనుకున్నా, అది ఉండదు. అక్కడ నువ్వు నడుపు, నేను అక్కడ పక్క సీట్ లో నేను కూర్చుంటా.
ఇంకా నువ్వు ఎక్కడంటే అక్కడ, నేను ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళి పాప నన్ను. ఓకే చింటూ, వాళ్ళు ఓనం ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లా. సప్త సముద్రాలు దాటి వెళ్దాం. ఓనం మనం కరెక్ట్ టైంకి వచ్చినాం కదా చింటూ. అసలు కేరళ మంచిగా వినాయక చవితి, ఓనం అంతా చూస్తున్నాం కేరళ స్టైల్ మొత్తం. అవును. ఇంకేం పండుగలు ఉంటాయి కేరళలో? క్రిస్మస్ ఉంటదంట, క్రిస్మస్ కి ఒక 10 days అంట, ఓనంకి ఒక 10 days అంట హాలిడేస్. ఓకే, ఓనంకి 10 days, క్రిస్మస్ కి 10 days. ఓకే, క్రిస్మస్ కూడా కొంచెం మంచిగా సెలబ్రేట్ చేస్తారేమో కదా? అవును, కానీ క్రిస్మస్ అంటే ఓన్లీ 1 dayనే చేస్తారేమో కదా? క్రిస్మస్ 1 dayనే ఉంటది పాప, కానీ హాలిడేస్ 10 days. 10 days మనకి దసరా హాలిడేస్ లాగా ఏముండదు కానీ హాలిడేస్ ఉంటాయి. హాలిడేసే పండగ మనకి. బతుకమ్మ చేస్తావు కదా పాప? బతుకమ్మనా చేస్తా చింటూ, దేవరకొండలో. ఇది పక్కకు పెట్టినా ఎందుకు? చూడొచ్చా? ఫిష్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తా. ఓకే, ఏమేమి ఉన్నాయో చూసుకో చింటూ. చూడు పాప, పూరి నీ ఫేవరెట్ పూరియా? అప్పడమే. ఇదేదో కొబ్బరి చెట్టు కర్రీ. ఓకే, ఇక్కడ పెట్టు, చెప్పు ఒక్కొక్కటి. సమ్ క్యాబేజ్ అనుకుంటా. ఓకే, సాలడ్. ఓకే, పప్పు. ఓకే, అండ్ ఇది బీన్స్. ఓకే, ఇట్స్ మూవింగ్ పాప, ఇట్స్ మూవింగ్. అండ్ రైస్, కర్డ్. ఇది పాపడ్, ఇది ఫిష్ ఫ్రై. పాపడ్, ఫిష్. మూవ్ అవుతుంది కదా. హ్యాండ్ వాష్ చేసుకోపోచిండు. ఓకే, ఎక్కడ పాప? అక్కడ ఉంది, నువ్వు చేసి. బోట్ మూవ్ అవుతుంది. అవును చిండు. టిష్యూస్ తేలే కదా ఇక్కడ ఉన్నాయి. నువ్వు కూర్చో, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో. వావ్, కర్రీ, ఫిష్, ఎంజాయ్. నేను ఇదే ఫిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నిన్నటి నుంచి. నువ్వు అనుకున్నది వచ్చేసింది. నేను పెట్టాలా బాబా నీకు? పెట్టుకో, అన్నీ ఉంది కదా. మళ్ళీ ఎందుకు? ఇది స్మెల్ ఏంటి నీకు? ఎక్స్ట్రా ఏం రావట్లేదు? యూ కెన్ ఎంజాయ్. ఓకే. ఓ లెమన్ కూడా ఉంది చింటిలో. నీకు దాని మీద పిండుకోవాలనుకుంటే పిండేసుకో. నువ్వు ఆ ఫిష్ ని టచ్ చేసి నా రైస్ ని టచ్ చేయకు. ఓకే, నా కష్టం అంతా వృధా అయిపోతుంది. ఓకే పాప, ఓకేనా పాప? బాగుంది ఇట్లా ఫీల్. బోట్ లో వెళ్ళడమే కానీ ఇట్లా హౌస్ బోట్ లో వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. బాగుంది. ఇట్లా అది పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టకుండా. నేను యాక్చువల్ పెడదాం అనుకున్నా ఇంకా అయిపోయింది. నీకు రాదు. అవును, నీకు పెట్టి రాదు. ఎందుకు అయిపోయింది? ఇంకా అయిపోయింది అని దీని టచ్. ఓన్లీ దిస్. యు ఆర్ దేర్ టు బ్లేమ్ మీ. ఎందుకు నిన్ను అట్లా ఆన్ రికార్డ్. కానీ ఫుడ్ బాగుంది. ఇప్పుడు మన బోట్ లో మన ఇద్దరం కాకుండా ఇంకా ముగ్గురు ఉన్నారు కదా. దాంట్లో ఒకరు కెప్టెన్, ఒకడు మాస్టర్, హెల్పర్, అంతే కదా. బాగుంది బాగుంది. అంటే నాకు ఫిష్ నేను ఎప్పుడు తినలే కదా పాప. అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఏం తినాను కదా నేను. సో నాకు అంత టేస్ట్ ఫిష్ ఇట్లే ఉంటది అని తెలియదు. ఈ టైప్ ఆఫ్ ఫిష్
ఈ టైప్ ఆఫ్ ఫిష్ ఫస్ట్ టైం అండ్ బాగుంది. ఉంది కదా కొంచెం సన్ పోతే మనకి బయట కొంచెం వైబ్ బాగుంది. కాలీఫ్లవర్ కూడా బాగుంది. కాలీఫ్లవర్ సూపర్ ఉంది. నాకు తెలిసి మనకి ఇంట్లో బైక్స్ ఉంటాయి కదా, వీళ్ళకి ఎవ్రీ ఫ్యామిలీలో ఒక కయాక్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ వేరే వాళ్ళ ఇంటికి పోవాలనుకో కయాక్లు వెళ్ళిపోవచ్చు. అదే అనుకుంటున్నాను నేనైతే. ఆ ఇంటికి ఉంది కదా అంతే. ఈ ముళ్ళు ఉంటే కష్టం బాబాయ్, నేను తినలేదు ఎప్పుడు ముళ్ళు. తినడానికి టైం పడుతుంది. రుచి మంచిది కదా, అందుకే నేను తింటా, లేకుంటే అట్లా ఏం టేస్టీ కోసం ఆలు అండ్ బీన్స్ తిని అలసిపోతేనే వచ్చింది. బోట్ అంతా తిరుగుతా ఉండాలి. ఏమైంది? నువ్వు ఫిష్ ఎందుకు తినవు? నాన్ వెజ్ ఎందుకు తినవు? అసలు ఎగ్ కూడా తినవు నువ్వు, ఎందుకు? అది కుచ్చుకుంటుందా గొంతులా? అది ఈజీగా అంత సన్నగా ఉంది. నీడిల్స్ అవి, వాటి బోన్స్ ఏంటివో ఉంటాయి కదా అవి. కొంచెం ఎండ తగ్గితే మనం బయటకు వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక గుడ్ పార్ట్ ఏంటంటే వర్షం లేదు, కానీ కొంచెం పడితే బెటర్, ఫీల్ బాగుంటుంది. హెడ్ తింటారా? హెడ్ తింటారా నాకు తెలీదు. తెలియనప్పుడు గూగుల్ సెర్చ్ అనేది చేయాలి, ఆర్ వదిలేయాలి. సో గూగుల్ సెర్చ్ లో తినొచ్చు అని చెప్పినా కూడా ఎప్పుడు తినలే కాబట్టి, మనం ట్రిప్ లో ఉన్నాం కాబట్టి వదిలేస్తున్నాం. అయితే ఇంత వేస్ట్. అలప్పి ఫిష్ అనా ఇది? వేరే ఈయన పట్టేసి కొంచెం ఉంది, తింటా. ఇది నీకు సర్వ్ చేయాలా? ఏమన్నా పాపడ్ కావాలా? తీసుకుంటలే పాప, నువ్వు ఎంజాయ్ చేసుకో ఇక. ఫిషెస్ ఎక్కడ అమ్ముతారు చింటూ? ఫిషెస్ ఎక్కడ అమ్ముతారు? ఫిషెసా? ఇగో ఈడ. ఏమేం ఫిషెస్? ఈ ప్రాన్సా? టైగర్ ప్రానా? టైగర్ ప్రాన్స్. ఇది లైవ్ ఫిష్. క్రాబా? క్రాబ్ తింటావా పాప? బతికే ఉంది కదా. బతికేం లేదు కదా, మూవ్ అవుతుంది ఇది. టూ బోండాస్ తీసుకున్నావా? ఒకటే చెప్పినావు కానీ. అవును, మర్చిపోయాను. వెళ్ళు, ఒకటి అక్కడ పెట్టేసుకో వెళ్ళి. అది మనం కూడా తిప్పొచ్చా? తిప్పనిస్తారా? ట్రై చేద్దామా? ఆమె చూడు ఏడుకోబోతున్నట్టుంది కదా. కయాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. Nice. స్పీడ్ బోట్ యాక్టివిటీ ఏమైనా చేస్తావా బాబా? ఏం చింటూ? స్పీడ్ బోట్. స్పీడ్ బోటా? ఎంతసేపు ఉంటది అన్నారు? ఇంకా డీటెయిల్స్ కనుక్కోలే. అది కనుక్కుంటే తెలుస్తుంది ఇక. ఇంట్లోకి ఇల్లు కట్టుకోవాలి. అవును చింటూ, ఒకటి కయాకింగ్ బోట్ కూడా కొనుక్కుందాం. ఏడికంటే ఆడిపోదాం. లైఫ్ అంటే కదా. అంతే కదా. పొలాలు, మళ్ళా రోడ్ అండ్ ఇల్లులు, అండ్ ఇక్కడ బ్యాక్ వాటర్స్, మళ్ళా అటు ఇల్లులు
రోడ్ బ్యాక్ వాటర్స్, ఆ. సారీ బ్యాక్ వాటర్స్ అంటున్నా, ఏంటి పొలాలా? పొలాలు. బాగుంది, నైస్. ప్రైవేట్ గా ఎవరు లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కూడా వీళ్ళు షాపులు పెట్టుకున్నారు అంటే, ఎక్కడ పాప షాప్? అంటే చెప్పిండ్రు కదా కథక్కలి, ఇంకా ఏంటి ఫిషెస్ కొనుక్కోవడం, అవన్నీ కేరళ సర్ప్రైజింగ్ ఉంది అదొకటి. అంటే నార్మల్ గా తిప్పడం వరకు అయితే ఓకే, కొనుక్కోవడానికి ఏంటిది షాప్ కి వెళ్ళినట్టు వెళ్ళి బోట్ లో బాగుంది. రికార్డ్. ఇది చాయ్, ఇది కాఫీ, ఇది ఆనియన్ పకోడీ, అది సాస్, కెచప్. Let me take one picture. దిస్ ఇస్ అవర్ స్నాక్స్ ఫర్ టుడే. ఈరోజు టైం ఇప్పుడు 6 o'clock అవుతుంది. ఓకే, 6 కి మనకి స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు హౌస్ బోట్ లో. ఓకే కదా పాప? ఓకే చింటూ. ఓకే, నువ్వు వెళ్ళిపో చింటూ, నేను వస్తా. యువరాణి మిత్రబింద కాకుండా ప్రియాంక బిందానా? Yours, sir. ఎంత బాగుంది అసలు. ఎందుకు టచ్ చేయడం? అది జిగుతుంది. ఎందుకు లేవా, రిస్క్ ఎందుకు ఇప్పుడు? ఓ ఈ స్పీడ్ బోట్ వాళ్ళే కదా ఇవి. తిరుగుదామా? వద్దా? బయట ఏం లేదా? లైట్ ఉండేనా అసలు? మేము మెల్లగా బాబా, ఇక్కడ తాకుతుంది. ఇక్కడ ఏం లేదు కూడా యాక్చువల్లీ, అది మూసే అన్నీ గలిపోతాయి. కేరళ ఫ్లడ్స్ 2015 2018 నువ్వు నేనే చూసినావు అనుకుంటా కదా? నువ్వు నేను చూడలేదా అది ఫ్లడ్స్ వీడియో? మనమే చూసినాం పాప. ఎన్ని ఇచ్చింది పుల్క? ఓ చాలా ఉన్నాయి చింటూ. తిందాం మరి. అమ్మో నేను
పెట్టినా అయితే అట్లా వెళ్ళి జస్ట్ యా డన్. ఇప్పుడు నా కరెక్ట్ పొజిషన్లో ఉన్నాను తినిపించే కనుక. ఎట్లుంది బాగుంది. ఎట్లుంది పాప ఫీల్? వీళ్ళు మంచిగా చేస్తున్నారు కదా. బెంగాలోడు కరెక్ట్ మంచిగా చేస్తున్నాడు రాహుల్. వాడే కదా చెఫ్ కుక్. అవును మొత్తం ఆయన భుజాల మీదనే ఉన్నట్టున్నారు. హాస్పిటాలిటీ కూడా బానే ఉంది. మార్నింగ్ వాళ్ళు తింటుండే కదా మనల్ని ఆపి, అప్పుడు నేను బయట ఉంటే ఆల్ ఓకేనా అని అడుగుతుంది ఇట్లా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9 చింటూ. 9. మైక్ లో వస్తుందా? ఇది కొంచెం ఏంటిది, అది ఏదో చారు ఉంటది కదా, ఆనియన్ చారు లాగా అట్లా చేసిండు. కర్రగా ఏం రాలే కదా చింటూ వీడియోలో. ఇక్కడ ఎవ్వరైనా పాప మంచోళ్ళు లాగానే అనిపిస్తున్నారు నాకు. చాలా అంటే ఒక ఏంటిది, మన దగ్గరకు వచ్చినారు వీళ్ళు, మన పరువు తీసుకోవద్దు. కరెక్ట్. అతిథి దేవో భవ అనే దానికి కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఇది. అంతే, వాళ్ళకి మాట రాకుండా చూసుకుంటున్నాం. ఎనీవేర్ లోకల్ పీపుల్ కానీ, రెస్టారెంట్ కానీ, హోటల్స్ కానీ ఎవరైనా. వాడరా? ఇంకా అయిపోయిందా? అయిపోయిందా? అమ్మ నేను మధ్యాహ్నమే ఇంకా అయ్యింది నాకు. వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏమైనా ఉందా? రాయల్ రివర్స్ తెలివచ్చింది. ఏంది అలా ఫోటో పెడతారా ఏంది గబ్బుగుంటే? మళ్ళీ నేను అదే మన ఫోటో ఇచ్చి పెట్టిపిస్తే అయిపోతుంది. మళ్ళీ అవి పెడతా మనం కూడా తీసుకోలే కదా చింటూ. వీడియో తీసినాం. వీడియో పెట్టుకుని రా అంటావా? ఇంకా రైస్ అంతేనా? ఇంకా ఏమో చూస్తారు తిన్నాక కొంచెం పప్పు కూడా వేయి. అట్లా వాటర్ ఎందుకు పోస్తా చింటూ నేను? కొంచెం చాలు. అమ్మ ఏంటి పప్పు చేసినంత, అది ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. డిన్నర్ నాట్ గుడ్ కదా ఇక్కడ. మరి అంత బ్యాడ్ ఏం కాదు చింటూ, అది మెత్తగానే అయింది కానీ ఇంకో విజిల్ తీస్తే కొంచెం మెత్తగా అవుతుంది ఇంకా ఎక్కువ. వాళ్ళు అనుకున్నారా మన పక్క బోటోళ్ళు? వాళ్ళ డిన్నర్ ఇంకా డిన్నరే కాలేదు కదా. అది ఏంటిది, బెండకాయ లోపల ఒకటి వైట్ కలర్ ఉంటదిగా, అది నా పళ్ళలో ఇరుక్కుంది. ఇంకా వస్తలేదా? అయ్యో నైట్ తీస్తలే. ఎందుకంత సీరియస్ లుక్ ఇస్తున్నావు? నార్మల్ చింటూ, చెప్పు చింటూ, ఏం కాదు. నార్మలేరా? సర్లే. కిందకి వెళ్ళి కూర్చుందాం చింటూ. ఏడా? సోఫాలో. ఓకే, ఆడ వాళ్ళు కూర్చోకుంటే కూర్చున్నాం. మరి అంతే, మనం కూర్చుంటే వాళ్ళు వెళ్ళిపోతారులే. యాక్చువల్లీ ఎక్కడున్నావు పాప? ఇక్కడనే చింటూ. అసలు రూమ్ లోకి రావట్లే ఏంటి నువ్వు? ఇద్దరు ఎందుకు పాప అసలు రూమ్ కి రావట్లేను? వస్తా చింటూ.
చూడు ఎక్సలెంట్ ఉంది అసలు. అవునా? చూద్దాం, కొద్దిసేపు ఆగి వెళ్దాం. ఎక్సలెంట్ ఉంది పాప. ఓకే. ఇక్కడ రివర్, ఇక్కడ బోట్, హౌస్ బోట్ మెయిన్లీ, నాట్ ఏ నార్మల్ బోట్, దట్ టు ప్రైవేట్. అసలు ఇక నీకంటే ప్రిన్సెస్ ఎవరున్నారు ఇక్కడ? ఈ బోట్ కి, మన బోట్ పేరు ఏంటి పాప? పేరు లేదనుకుంటా చింటూ. అయితే ప్రియాంక బోట్, ఆర్పి బోట్. ఓకే. ఆర్పి, రాయల్ రివర్స్ బోట్. ఓకే, రాయల్ రివర్స్ ప్రిన్సెస్. ఏయ్ చెప్పిగా. చెప్పేదేం లేదు పాప, చేసేదేం. ఏయ్ అంటే పడుకోవడం ఉంది అంటున్నా. ఇంకా ఈ బోట్ ఎంత అవుతుందో అనుకుందాం చింటూ. ఇట్లాంటిది ఒక బోట్ కొనుక్కొని రెంట్కి ఇద్దాం, అప్పుడప్పుడు వచ్చి ఇలా ఉండి పోదాం. ఇదొకటి, ట్రీ హౌస్ ఒకటి, హౌస్ బోట్, హౌస్ బోట్, ఇంకా ఒక ఇల్లు, ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ, ఒక టీ ఫ్యాక్టరీ, మ్యూజియం, ఒక స్పైస్ గార్డెన్, ఒక రోజ్ గార్డెన్. డిన్నర్ అయిపోయిందా పాప? కదా, లైట్స్ బాగున్నాయి అక్కడ, చూసినా? చలో. నాకా ఎల్లో ఇష్టం నాకు. థ్యాంక్ యూ పాపా, లవ్ యూ టూ. అది దాని ఇల్లేమో కదా చింటూ, ఆ స్వాన్ది అటే పోతుంది డైరెక్ట్. వావ్, ఎంత క్యూట్ అసలు. షిట్టుకు పోయి వచ్చిందా? బ్రెడ్, ఎన్ని బ్రెడ్? టోస్టెడ్ బ్రెడ్ 8 పీసెస్. 8 పీసెస్ ఉన్నాయి, నీకు 4 నాకు 4 అని ఇచ్చాడు. This is chutney for dosa. Okay. Sambar for dosa. Yeah. ఇది jam, butter. Sabari jam. Sabari jam. Sabarimala ani sabari jam. Butter. Next. Watermelon. Okay, nice. And dosa. Hot dosa. చాలా ఉన్నాయి కదా? చాలా ఉన్నాయి. Half of the box fill అయ్యింది. Yeah. చాలా 6 ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఫుల్ అయిపోతుంది చింటూ. సూపర్. 838. 838 చింటూ. పోనా? సరే, నేను కొన్నే తింటా ఫ్రూట్స్. టీ చల్లగా అయిపోతుందేమో. టీ అండ్ కాఫీ. అది కాఫీ. సిప్ చేస్తావా? టేస్టింగ్ గుడ్. ఓకే. జామ్తో కూడా తింటావా? ఓకే. సూపరా? మంచిగా మ్యూజిక్ పెట్టుకుని మనకి లేదనుకుంటా చింటూ.